నిర్మల్ జిల్లా కేంద్రం నుండి జి శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో ప్రారంభమైన శబరిమల పాదయాత్ర భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. ఈ నెల 10వ తేదీన జిల్లా కేంద్రంలోని నగరేశ్వరవాడ శివాలయం నుంచి సుమారు 50 మంది అయ్యప్ప స్వాములు జి గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమలైకు మహాపాదయాత్రగా బయలుదేరారు. స్వాములు ప్రతిరోజు 35 కిలోమీటర్ల పాటు కాలినడకన నడుస్తూ 42 రోజుల తర్వాత శబరిమలై చేరుకుంటారు. ఈ పాదయాత్ర సుమారు 1550 కిలోమీటర్ల పాటు కొనసాగుతోంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. మధ్యాహ్నం స్వాములు భిక్ష చేసిన అనంతరం సేద తీరి పాదయాత్ర ప్రారంభిస్తారు. రాత్రి వేళల్లో పడిపూజ నిర్వహించి స్వాములు భజన గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తారు. ఈ సందర్భంగా జి గురుస్వామి మాట్లాడుతూ శబరిమలైకి ప్రతి సంవత్సరం పాదయాత్ర చేయడం ఎంతో సంతృప్తినిస్తోందని పేర్కొన్నారు. 15వసారి చేపడుతున్న ఈ పాదయాత్రలో 52 మంది స్వాములు వస్తున్నట్లు తెలిపారు. మొదటిసారి చేపట్టిన పాదయాత్రలో కేవలం 8 మందితో మొదలైన పాదయాత్ర ప్రస్తుతం 52 మంది స్వాములకు చేరుకోవడం తన అదృష్టమన్నారు. 8 సార్లు సైకిల్ యాత్రతో శబరిమలైకి వెళ్లినట్టు తెలిపారు. ఈ పాదయాత్ర డిసెంబర్ 22న ముగుస్తుందని, స్వామివారికి ఇరుములను సమర్పించి దీక్ష విరమిస్తామన్నారు. తన పాదయాత్రకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकापीठनिलये सरस्वती नमोस्तुते अन्नपूर्णा सदापूर्णा शङ्करप्राणवल्लभे अय्यप्पा गुरुवराय मङ्गलं दत्तात्रेय मङ्गलं राजराममङ्गलं रामकृष्णमङ्गलं अय्यप्पा मङ्गलं मणिकण्ठा गणपति भगवानी ओंकार मूर्ति ओंकार जोगी तेनी ओंकार कुल शोभित तेनी अय्यप्पा 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 ఉమ్మడి ఆదిలాబాద్ నుండి నవంబర్ 10 తారీఖున మొదలైన ఈ పాదయాత్ర నేటితో 260 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నది. ఇక్కడి నుండి ఇంకా 33 రోజుల మా ప్రయాణం ఉంటుంది స్వామి. ఆ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలతో అందరము సంతోషంగా బాగున్నాము. ఇకపై నుండి కూడా అయ్యప్ప మాపై కరుణా చూపెడతారని చెప్పేసి ఇక్కడ నుండి మేము ఇంకో 1200 కిలోమీటర్లు మా పాదయాత్ర కొనసాగుతుంది. ఆ స్వామి దయ మాపై ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా స్వామి.